పాయకరావుపేట నియోజకవర్గంపై హోంమంత్రి అనితపై వైసీపీ నాయకుడు కరణం ధర్మశ్రీ తప్పుడు మాటలు మాట్లాడితే నాలిక కోస్తామని నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వెంకటేష్ హెచ్చరించారు. మంగళవారం నక్కపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అడ్డు రోడ్డు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. టాయ్స్ కంపెనీ కానీ తీసుకురావడంలో ఆవిడ ప్రథమ పాత్ర పోషిస్తున్నందుకు ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతం రాబోయే కాలంలో ఎంత అభివృద్ధి చెందుతుంది, లక్షలాది మంది వేలాది మంది ఇక్కడ ఉద్యోగస్తులు రాబోతున్నారు. మరి అలాగే ఈ ప్రాంతం కూడా వ్యాపార పరంగా కూడా మరి పెరిగే పరిస్థితి ఉంది. మరి నిన్ననే మరి కొత్తగా వచ్చిన ఎలమంచిలి కొత్త పెళ్లి కొడుకు ధర్మశ్రీ గారు 45 రోజులు పోరాటం చేశాం, మాకు కాకుండా అడ్రోడ్కి ఇచ్చారు, అడ్రోడ్లో ఏముందని. అసలు అడ్రోడ్ సంగతి నీకేం తెలుసు ధర్మశ్రీ గారు? అడ్రోడ్లో ఈవేళ బ్రహ్మాండమైన వ్యాపార సంస్థ ఉంది. అది చౌరస్తా 4 రోడ్లు కూడలది. లక్షలాది మంది అడ్రోడ్లో ప్రతిరోజు కూడా మరి వస్తూ పోతూ ఉంటారు. మరి అలాగే యలమంచిల్లో మీరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారనుకున్నప్పుడు గత 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది? నేరం ఘోరం భారం అన్నారు. అసలు ప్రభుత్వానికి మీరే భారం, ఆ రోజు ప్రజలకి మీరు భారం కాకపోతే ఈవేళ మిమ్మల్ని ఎక్కడో కూడా 11 సీట్లకి మరి ప్రజలు చేసిన పరిస్థితి మీ అందరూ గమనించాలి. రాబోయే కాలంలో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మా యలమంచిలు తెచ్చుకుంటామంటే మీ ప్రభుత్వం వచ్చేది లేదు, చచ్చేది లేదు. మరి ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉండడం ఖాయం. ఇది గమనించాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. ఎవరు ఎన్నిపోటు పొడిచారు? ప్రజలకు మీరు ఎన్నిపోటు పొడిచారు. అండి ఇస్తామని చెప్పి ఏమి ఇవ్వకుండా పప్పు బెల్లాలు ఇచ్చి అభివృద్ధిని అంగంలో తొక్కేసి మీరు మాత్రం మరి బ్రహ్మాండంగా ఎదిగారు తప్ప మరి ఎక్కడా కూడా ఈ ప్రజల అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏనాడు కూడా మీరు మరి పాలు పంచుకోలేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మరి పాయకరావుపేట నియోజకవర్గం గురించి కానీ అనితమ్మ గారి గురించి కానీ లేదా మీరు ఏ తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం నాలుగు కోస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చేయబోతుంది. మరి ఇన్నాళ్ళు బట్టి మీకు లేని పరిస్థితిని మీ వేళ తీసుకొస్తున్నామంటే సంతోషించాలి. యలమంచిలైనా పాయకరావుపేట అయినా సరే పక్క నియోజకవర్గాలు అన్నదమ్ముల వల్లే మేమందరం కలిసి ఉంటాం. ఒకప్పుడు పాలమానపేట నుంచి నర్సీపట్నం ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే సుమారుగా 65 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది. ఇవాళ మరి దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు ఏకమవి మన అడ్రోడ్ జంక్షన్ ని ఆర్డీఓ కార్యాలయంగా ప్రయత్నించడం చాలా హర్షణీయం. ఎందుకంటే ఎలక్షన్ లో ఇవ్వలేని హామీలు కూడా ఈ రోజు మన నియోజకవర్గంలో తీసుకురావడం అనేది చాలా శుభ పరిపాలన. ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంటే కానివ్వండి, టాయ్ కంపెనీ కానివ్వండి, అనేక కంపెనీలు తీసుకొచ్చి మంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా ఈరోజు డివిజన్ అంటే ఈరోజు నర్సీపట్నం వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉంటారో తెలియని పరిస్థితిలో ఈరోజు మన నియోజకవర్గంలోనే డివిజన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదగ్గ విషయం. నేను ముందే చెప్పాను మేడం గారికి, గత 2 ఇయర్స్ బ్యాక్ ఆ అనే అక్షరం అమ్మ చాలా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ అంటే అంబానీ, ఆ అంటే అనితమ్మ, ఆ అంటే అచ్యుతాపురం, ఆ అంటే అడ్రోడ్, ఆ అంటే అబద్ధం, ఇవన్నీ కూడా ఆ అనే అక్షరాలు చాలా స్పీడ్గా వెళ్తున్నాయని చెప్పాను. అందులో భాగంగా ఈరోజు అడ్రోడ్ ఆ అనే అక్షర పదం ఉంది కాబట్టి అభివృద్ధి పథంలో దూసిపోతుంది. చాలా సంతోషంగా ఉంది. అదే రాయవరం మండలంలో నేను భాగస్వామ్యం కలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా ఆ పక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన చెప్తాడు, ఈ రోజు గుర్తొచ్చిందంట అమ్మమ్మ గారు ఊరంట, పుట్టిన ఊరంట, ఎక్కడ యలమంచిలి. మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో యలమంచిలో ఎందుకు పోటీ చేయలేదని మేము సూటిగా అడుగుతున్నాం. ఆయన కుళ్ళండి. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం వల్ల మన పాయకరావుపేట నియోజకవర్గానికి ఆర్డీఓ ఆఫీస్ రావడం జరిగింది. మీకు ఏమైనా చెయ్యాలన్న అభిప్రాయం ఉంటే గతంలో ప్రభుత్వం మీదే కాబట్టి మీరు ఎందుకు చేయలేకపోయారని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన